హలో ఫ్యామిలీ. సారీ అక్కడ కాదు, ఇక్కడ. ఏంటి చాలా రోజుల తర్వాత అనుకుంటున్నారా? సరదాగా బయటికి వెళ్దాం రండి. బాతుల్ని చిలుకల్ని చూపించడానికి తెచ్చానని మాత్రం అనుకోకండి. ప్లాటిపస్ అని ఒక జీవి ఆస్ట్రేలియాలో పక్క దేశంలో మాత్రమే ఉంటుంది. అది చూపిద్దామని తీసుకొచ్చాను. ప్రతిసారి జంతువుల గోలేంటి అనుకోకండి. అదేంటోనండి, నా కోళ్ళని చూస్తే మా తమ్ముళ్ళలాగా, మేకల్ని చూస్తే నా చెల్లెల్లాగా అనిపిస్తూ ఉంటాయి. ప్లాటిపస్ ఎలా కనిపించలేదు, తొండ మీద ఫోకస్ చేద్దామంటే అది వాకౌట్ చేసింది. ఈ జంతువులు పిచ్చి మొక్కలు పిచ్చి నాకే ఉందనుకుంటే ఇక్కడ నాకన్నా పిచ్చోళ్ళు ఉన్నారు. ఏకంగా క్యాంపింగ్ టెంట్లు స్టవ్లు వేసుకొచ్చి మరి ఇవి బయటకు వస్తాయేమో అని చాలాసేపు వెయిట్ చేశారు. ఎలాగో ఈ వాటర్లోంచి బయటికి రావట్లేదని జనాలందరూ వెళ్ళిపోయారు. ఇక మేము కూడా బయలుదేరుతాం అనుకునే టైంకి అక్కడ అలా నీళ్ళ మధ్యలో ఒక మెరుపు మెరిసింది. టడాన్! అదిగో అదే ప్లాటిపస్. 90s మూవీస్లో హీరో చెట్టు వెనకాల నుంచొని హీరోయిన్ చూసినట్టు మేము ఈ పొదల వెనకాల దాక్కొని ప్లాటిపస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అవి చాలా షై అనిమల్స్ అనమాట. ఇంతకీ ఇంత కష్టపడి చూడడానికి ఏంటి సార్ స్పెషాలిటీ అంటారా? బేసిక్గా గుడ్డు పెట్టేది పాలియదు, పాలిచ్చేది గుడ్డు పెట్టదు అనమాట. ఇది రెండూ చేస్తుంది, అదే దీని స్పెషాలిటీ. మనకు కనిపించింది కదా అని తిన్నంగుంటామా? కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి వి ఫౌండ్ ఇట్ రే, యూ మిస్డ్ ఇట్ రే అని చెప్పి అందరికీ వీడియో చూపించొచ్చాను అనమాట. మనతో మామూలుగా ఉండదు మరి. నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎక్కువ తాగకూడదు, మళ్ళీ అజీర్తి చేస్తుంది. సో ఈ రోజుకి ఈ జ్ఞానం చాలు. మళ్ళీ కలుస్తాను. బై బాయ్.